అన్నీ మీరు వీడియో తీయాలి కదా పిల్లలు. మీరు ఎవ్వరు వీడియో పెట్టట్లేదు, మేము పోస్ట్ చేయాలంటే ఎవరు పెట్టట్లేదు, మేము ఏం పోస్ట్ చేయట్లేదు. సో మీరు మాకు ఏదో ఒక వీడియో పెడితే మేము పోస్ట్ చేయగలుగుతాం కదా పిల్లలు. సో పెట్టండి, ఓకేనా. అండ్ జాయిన్ అయిన వాళ్ళందరూ హాయ్ చెప్పండి, షాలోమ్ అందరికి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశారా పిల్లలు? ఎంతమంది చేశారు? హ్యాండ్ రేస్ చేయండి కామెంట్ సెక్షన్లో. బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలి పిల్లలు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ వల్లనే బలం వస్తుందంట. అంటే నైట్ మొత్తం చాలా గ్యాప్ వచ్చింది కదా పిల్లలు, సో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలి. సో ఇంకా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తినండి, ఓకేనా. అండ్ ఈరోజు మనం కొత్తవన్నీ నేర్చుకుందాం పిల్లలు. మంచి కొత్త సాంగ్స్, కొత్త స్టోరీ, కొత్త మెమరీ వర్స్, మంచివి నేర్చుకుందాం పిల్లలు, ఓకేనా. అండ్ మంచిగా ఎంజాయ్ చేద్దాం పిల్లలు, ఓకేనా ఈరోజు. అండ్ అంతకంటే ముందు ఏం చేయాలి పిల్లలు? ప్రేయర్ టైం కాబట్టి ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా. సో క్లోజ్ యువర్ ఐస్, బో యువర్ హెడ్, జాయిన్ యువర్ హ్యాండ్స్, ఓకేనా. నేను ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాను. స్తోత్రం దేవ, పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దేవ, ఈ సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు ప్రభా. లార్డ్ తండ్రి దేవైసే మా కిడ్స్కి తండ్రి దేవైసే మంచి ఆరోగ్యం ఇచ్చడానికి మీకు ఎన్నో వందనాలు ప్రభా. తండ్రి దేవైసే వాళ్ళు చేస్తున్నారు, తండ్రి దేవైసే ఈ వీక్ మొత్తం ఏమైతే చేస్తున్నారు ప్రభా, ప్రతి దాంట్లో మీరే సాయం ఇచ్చండి ప్రభా. తండ్రి దేవైసే వాళ్ళ స్టడీస్ విషయంలో మీరే సాయం ఇచ్చండి ప్రభా. వాళ్ళ ఎగ్జామ్స్లో ప్రభావ మీరు హెల్ప్ చేయండి ఏసియా. లార్డ్ తండ్రి దేవా ఏసియా, ఇంకా ప్రభావ ఎవరైతే మా కిడ్స్ ఎవరైనా ప్రభా అన్హెల్తీగా ఉన్నారేమో ఏసియా, మంచి హెల్త్తో నింపండి ప్రభా తండ్రి దేవా ఏసియా. వాళ్ళకి ప్రభా తండ్రి వేసియా ఆరోగ్యం ఇవ్వండి ప్రభా తండ్రి దేవా ఏసి. ఇంకా ప్రభా తండ్రి దేవా ఏసి మా కిడ్స్కి ప్రభా ఏమేమి కావాలనుకుంటున్నారు ప్రభా, వాళ్ళు దేనికోసం అయితే ప్రేయర్ చేస్తున్నారో దేవుడా ఎవ్రీ డే లార్డ్, అవన్నీ వాళ్ళకి మీరు దయచేయండి ఏసియా. లార్డ్ తండ్రి దేవా ఏసి. అలాగే ప్రభా తండ్రి దేవా ఏసి 1 hour ప్రభా ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్ రాకుండా ప్రభా మంచిగా సాయం దయచేయండి ఏసియా. లార్డ్ ప్రభా తండ్రి దేవా ఏసి. ఇంకా ప్రభా ఈరోజు వాళ్ళు నేర్చుకున్న సాంగ్స్ కానీ తండ్రి దేవా ఏసి, స్టోరీ కానీ లార్డ్ మెమరీ వర్స్ కానీ ప్రభావ తండ్రి దేవేసి వాళ్ళ లైఫ్స్లో ప్రభావ తండ్రి దేవేసి గుర్తుండటకు మీరే సాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. లార్డ్ తండ్రి దేవేసి ప్రతి విషయంలో మీరే సాయం దయచేయమని అడుగుతాయి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పిల్లలు, సో ఇప్పుడు సాంగ్స్ టైం కదా, మంచి సాంగ్స్తో ఎంజాయ్ చేసుకుందాం, ఓకేనా. హాయ్ కిడ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఓకే, సో కొంతమందికి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, కొంతమందికి స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో అందరూ మంచిగా చదువుకోవాలి, ఓకేనా పిల్లలు. అండ్ ఇది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఏం చేయాలి, మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏం టైం పిల్లలు? సాంగ్స్ టైం. సో ఎంతమందికి హ్యాండ్స్ ఉన్నాయి? మీ హ్యాండ్స్ చూపించండి. ఎంతమందికి మౌత్ ఉంది? మౌత్ ఉందంటే చెల్లి నక్కని కొట్టడానికి హ్యాండ్స్, తిట్టనికి మౌత్ యూజ్ చేస్తాం కదా, కాదు. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అండ్ మౌత్ దేనికి యూజ్ చేయాలి మనము? జీసస్ని గ్లోరిఫై చేయడానికి, జీసస్తో సాంగ్స్ పాడడానికి, జీసస్ కోసం డాన్స్ చేయడానికి. అందరు రెడీ ఉన్నారా? రెడీ ఉంటే ఓ ఎస్ చెప్పండి. ఓ ఎస్. ఓకే, మరి ఇప్పుడు మనము ఏం చేద్దాము? ఓకే, మనం ఇప్పుడు సాంగ్స్ పాడతాము. సో ఎంతమందికి ఆవు మిల్కే పాట గుర్తుంది? ఎప్పుడో చిన్నప్పుడు పాడాం కదా. సో మళ్ళీ ఈరోజు మనం అందరం కలిసి పాడదాం. మరి స్టార్ట్ చేద్దాం. करेंगे यीशु की गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे. आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे. ओ ही राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. ओ ही राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. అందరూ వేయాలి పిల్లలు. स्तुति करेंगे, यीशु की
गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे। ही राजा ओ मसीहा मेरा जीवन का सहारा, ओ ही राजा ओ मसीहा मेरे जीवन का सहारा। नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे, नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे। జీసస్ మనందరి మంచి హ్యాండ్స్ అండ్ మౌత్తో బ్లెస్ చేశారు కదా, సో జీసస్ కోసం మనం పాడుతూ డాన్స్ చేయాలి. ఓకే, సో ఏంటి మీకు నచ్చిన పిల్లలు పాట? జీసస్ మన కోసం ఏంటి మంచి హ్యాండ్స్ ఇచ్చాడు, మంచి మౌత్ ఇచ్చాడు, మనం మంచిగా పాడి జీసస్ని గ్లోరిఫై చేయాలి. సో నాకు తెలిసి మీరు అందరూ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటా. ఎవరైతే యాక్షన్ చేయట్లేదో వాళ్ళకి ఏంటిది, ఇప్పుడు మీరు ఎవరైతే యాక్షన్ చేయట్లేదో వాళ్ళందరికీ ఎవ్వరికి బార్బీ బొమ్మ ఉండదు, కార్ బొమ్మ ఉండదు, ఏం బొమ్మలు గిఫ్ట్ రావు. మీరు అందరు జీసస్ పిల్లలు కదా, జీసస్ అనుకుంటారు ఓ వావ్ నా స్టూడెంట్స్ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, వీళ్ళ కోసము ఏమి ఇవ్వాలి, జాయ్స్విన్ కోసం బార్బీ ఇవ్వాలని చెప్పి నోట్ చేసుకుంటాడు. మళ్ళీ ఏంటిది, ఇప్పుడు మనోజ్ వరుణ్ ఉన్నారు, అమ్మో వీళ్ళు కూడా చూస్తున్నారు, వీళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు, వీళ్ళ కోసం ఏమి ఇద్దాము, కార్ టాయ్స్ ఇద్దాము అనేసి. ఆహా మెలిసా చూస్తుంది, మెలిసాకి ఏమి ఇద్దాము, డ్రెస్ ఇద్దామని చెప్పి మెలిసాకి డ్రెస్, అట్లా అన్నీ నోట్ చేసుకుంటాడు తెలుసా పిల్లలు జీసస్. ఇప్పుడు మీరందరూ జీసస్ కోసం గ్లోరిఫై చేశాడు అనుకో, జీసస్ ఏంటిది పైనుంచి మీకు అన్ని ఫుల్ గిఫ్ట్స్ ఇస్తాడనమాట. ఓకేనా, జస్ట్ గిఫ్ట్స్ కోసం మళ్ళీ డాన్స్ చేయొద్దు, జీసస్ని గ్లోరిఫై చేయడానికి డాన్స్ చేయాలి. ఓకేనా, హార్ట్ఫుల్గా డాన్స్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ సాంగ్ పాడుకుందాం పిల్లలు. ఇప్పుడు మనం సెకండ్ సాంగ్ పాడుకుందాం. సో ఎంతమందికి చిన్న పిల్లల చెంత ఎస్ఐఏ ఉంటే పాట తెలుసు? దాని మీనింగ్ ఏంటి తెలుసా పిల్లలు? మన చెంత అంటే మనందరం చిన్న పిల్లలం కదా, మన మాట జీసస్ వింటాడు కదా, మనం ఏం ప్రేయర్ చేస్తే జీసస్ వింటాడు కదా. సో మనతో జీసస్ ఉన్నాడు అనుకో, మనం ఏమేం చేయగలమో. మీ బలం చూపించండి, అందరూ మీ స్ట్రెంగ్త్ చూపించండి. నాకు తెలిసి ఎవరో బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు, వాళ్ళ స్ట్రెంగ్త్ నాకు అస్సలు కనిపించట్లేదు. మీ స్ట్రెంగ్త్ చూడండి, మీ స్ట్రెంగ్త్ అందరూ చూపించాలి. సో మనం ఇంత స్ట్రెంగ్త్ మనకి ఇన్ని టాలెంట్స్ ఉంటాయి ఎవరి వల్ల? మనతో జీసస్ ఉన్నాడు కాబట్టి మనకి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా పిల్లలు. సో మనతో జీసస్ ఉంటే మనం చాలా చాలా గ్రేట్ థింగ్స్ చేయొచ్చు, చాలా వండర్స్ చేయొచ్చు అనమాట. సో పాడదాం మరి సాంగ్. ఓకే, 1 2 3 స్టార్ట్. చిన్న పిల్లల చెంత పెద్ద దేవుడు ఉంటే గ్రేట్ గ్రేట్ కార్యములు జరుగును, నా హృదయంలో నా యేసయ్యే ఉంటే సంతోషమే సొంత మగును. చిన్న పిల్లల చెంత పెద్ద దేవుడు ఉంటే గ్రేట్ గ్రేట్ కార్యములు జరుగును, నీ హృదయంలో నా యేసయ్యే ఉంటే సంతోషమే సొంత మగును. పాపమంతా యేసయ్యే కడుగును, నిత్య జీవమే నాకు ఇచ్చును. పాపమంతా యేసయ్యే కడుగును, నిత్య జీవమే నాకు ఇచ్చును. నీ హృదయంలో యేసై ఉంటే అంతా సాధ్యమే, నీ హృదయంలో యేసై ఉంటే అంతా సాధ్యమే. చిన్న పిల్లల చెంత పెద్ద దేవుడు ఉంటే గ్రేట్ గ్రేట్ కార్యములు జరుగును, నీ హృదయంలో నా యేసయ్యే ఉంటే సంతోషమే సొంత మగును. పెద్ద గొలియాదును చూసి భయపడి వణికింది సైన్యము, పెద్ద గొలియాదును చూసి భయపడి వణికింది సైన్యము. కూల్గా వచ్చాడయ్య దావీదు, రాయితో చంపేశాడు ఎనిమిని. కూల్గా వచ్చాడయ్య దావీదు, రాయితో చంపేశాడు ఎనిమిని. నీ హృదయంలో యేసై ఉంటే అంతా సాధ్యమే, నీ హృదయంలో యేసై ఉంటే అంతా సాధ్యమే. చిన్న పిల్లల చెంత పెద్ద దేవుడు ఉంటే గ్రేట్ గ్రేట్ కార్యములు జరుగును, నీ హృదయంలో నా యేసయ్యే ఉంటే సంతోషమే సొంత మగును. ఓకే కిడ్స్, ఏంటిది మరి సాంగ్ ఏంటి? మనతో జీసస్ ఉన్నాడు అనుకో, మనం గ్రేట్ గ్రేట్ కార్యాలు చేయగలము.
ఏంటి గొలియాత్ ఎంత పెద్దగా, చాలా పెద్దగా, ఫుల్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ కదా, అయినా కానీ డేవిడ్ వెనకాల ఎవరు ఉన్నారు, జీసస్ ఉన్నాడు కాబట్టి స్టోన్ తీసుకొని కొట్టంగానే ఏమైంది, వెనకాల పడిపోయాడు ఇలా. సో మనకు కూడా చాలా స్ట్రాంగ్ కదా, అప్పుడు మనం ఏం చేయాలి, మనతో జీసస్ ఉన్నాడు కాబట్టి మనకు చాలా టాలెంట్స్ ఇచ్చాడు. సో ఈ లాక్డౌన్లో మీరేం చేయాలి పిల్లలు, జీసస్ మనతో ఉన్నాడు కాబట్టి మమ్మీకి హెల్ప్ చేయాలి, డాడీకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సర్వ్ చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీకు చాలా టాలెంట్స్ ఇచ్చాడు, జీసస్ మనతో ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా చేయగలము, అవునా? సో మనం జీసస్ మనతో ఉన్నాడు కాబట్టి మనం అది యూజ్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనం థర్డ్ సాంగ్ పాడుకుందాం. మన థర్డ్ సాంగ్ పాడుకుందాం పిల్లలు. Joy down in my heart, deep, deep down in my heart. J-O-Y down in my heart, deep, deep down in my heart. Jesus gave it to me, and no one can destroy it. Destroy, destroy, destroy. Ooh, I got joy down in my heart, deep, deep down in my heart. J-O-Y down in my heart, deep, deep down in my heart. Down in my heart, deep, deep down in my heart. J-O-Y down in my heart, deep, deep down in my heart. Jesus give it to me, and no one can destroy it. Destroy, destroy, destroy. Ooh, I got joy down in my heart, deep, deep down in my heart. J-O-Y down in my heart, deep, deep down in my heart. Deep, deep down in my heart. ఓకే, సో ఇదేంటిది, ఐ గాట్ జాయ్ డౌన్ ఇన్ మై హార్ట్. మనం ఎప్పుడు హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటే ఏంటిది, మనల్ని చూసి మన ఫ్రెండ్స్ కానీ మన పేరెంట్స్ కానీ అందరూ వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో ఈ హ్యాపీనెస్ మనకు ఎవరు ఇచ్చారు, జీసస్ కాబట్టి. సో మనం కూడా హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయాలి. ఓకే, మరి మీరు 3 సాంగ్స్ ఎంజాయ్ చేశారు అనుకుంటా, ఆ 3 సాంగ్స్లో ఉన్న మోరల్ని కూడా నేర్చుకున్నారు అనుకుంటా. ఓకే, మరి ఇప్పుడు మనకి స్టోరీ టైం కాబట్టి మనం ఇప్పుడు స్టోరీ విందాం. Kids, how are you all? I hope you are doing good. I hope you all are safe. So yes, ఇప్పుడు వరకు మీరు మంచి సాంగ్స్ నేర్చుకున్నారు కదా. సో now it's what time? It's story time. లాస్ట్ సండే మనం చాలా మంచి స్టోరీస్ నేర్చుకుందాం. ఎవ్రీ సండే మనం మంచి స్టోరీస్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈ సండే కూడా మనం మంచి స్టోరీ నేర్చుకుందాం. సో ఎస్, మీరు అందరు రెడీగా ఉన్నారా? సో ఎస్, ఓ ఎస్, రిపీట్ విత్ మీ, ఓ ఎస్. సో ఈ సండే ఏం నేర్చుకుంటున్నామంటే, 2 పిల్లలు ఉండే అంట, ఒక అన్న ఒక చెల్లి. సో వాళ్ళిద్దరి పేరు సంతోష్ అండ్ స్నేహ. సో సంతోష్ అండ్ స్నేహ చాలా మంచి గుడ్ బ్రదర్ అండ్ సిస్టర్ అంట. సో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళంట. ఇంకా సంతోష్ వాళ్ళ మమ్మీ స్నేహకి చాలా వర్క్స్ చెప్పేదంట. సో ఎస్, ఒకరోజు ఏం చేశారంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయంట. సో ఆ సమ్మర్ హాలిడేస్కి ఏం చేశారంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చాలా పావురాలు ఉంటాయా, చాలా బర్డ్స్ ఉంటాయంట, చాలా హెన్స్ ఉంటాయంట, చాలా ఉంటాయంట, చాలా మంచి మంచి యానిమల్స్ ఉంటాయంట, లైక్ డొమెస్టిక్ యానిమల్స్, చాలా మంచిగా ఆడుకునే వాళ్ళంట. సో ఏమైందంటే వాళ్ళు ఇంకా సమ్మర్ హాలిడేస్ అని చెప్పి అక్కడికి వెళ్ళారంట. సో అక్కడ ఏమైందంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంకా స్నేహకు కూడా అక్కడ కూడా పనులు చేస్తుందని స్నేహ ఫుల్ రిగ్రెట్ అయిపోయిందంట. సో దాని తర్వాత ఏమైందంటే సంతోష్ ఒక రోజు ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడంట. సో బయటికంటే వరండాకి వెళ్ళాడంట, ఆడుకుంటా ఉన్నాడంట, చాలాసేపుగా ఆడుకుంటా ఉన్నాడంట. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మమ్మ స్నేహకు చెప్పిందంట, స్నేహ నేను మార్కెట్కి వెళ్తున్నా, నువ్వు ఇల్లు మొత్తం ఊడ్చేసేసి అన్ని బట్టలు మడతేసి అన్ని పనులు చెప్తా ఉందంట. స్నేహకు చాలా కోపం వచ్చిందంట. సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ మార్కెట్కి వెళ్ళిందంట. సంతోష్ ఆడుకుంటా ఉన్నాడు కదా. ఏమైందంటే సంతోష్ ఆడుకునేటప్పుడు బాల్ వెళ్ళి ఒక బర్డ్ మీద పడ్డదంట. ఇంకా సంతోష్ ఫుల్
భయపడ్డాడంట, మొత్తం కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో అంట. ఏం చేయాలి ఇప్పుడు మా అమ్మమ్మకి తెలిసిందంటే నన్ను కొడుతుంది, నన్ను తిడుతుంది, అమ్మో చాలా మాటలు అంటుంది, ఇంకా నాకు భయం అవుతుందని ఫుల్ భయపడ్డాడంట సంతోష్. అప్పుడు ఏమైందంటే సంతోష్ ఏం చేశాడంటే ఎవరు లేనిది చూసి ఒక గ్రౌండ్ దగ్గర మొత్తం ఇట్లా నాటేసి ఆ బర్డ్ని పాతి పెట్టేశాడంట. ఇంకా అది స్పాట్ డెడ్ అయిపోయింది కదా, బాల్ పడ్డది గట్టిగా ఫోర్స్ఫుల్గా బర్డ్ మీద పడ్డది, ఇంకా స్పాట్ డెడ్ అయిపోయిందంట. సో ఇంకేం చేశాడు సంతోష్, వెళ్ళి ఆ బర్డ్ని పాతి పెట్టేశాడంట. ఇంకెవ్వరు చూడలే అనుకొని సంతోష్ హ్యాపీగా వెళ్ళాడంట. దాని తర్వాత ఏమైందంటే అలా ఆ డే అయిపోయిందంట. సంతోష్ ఫుల్ రాత్రి కూడా నిద్రపోలే, హీ వాజ్ ఫుల్ స్కేర్డ్ అంట, ఎవరు చూసుంటారు అని. దాని తర్వాత ఏమైందంటే దాని నెక్స్ట్ డే మార్నింగ్ సంతోష్ దాన్ని మర్చిపోయాడు. దాని తర్వాత ఏమైందంటే ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ వాడు సంతోష్ ఆడుకోవడానికి వెళ్ళలే, అంటే భయపడి ఇంకా వెళ్ళలే సంతోష్ ఆడుకోవడానికి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిందంట మార్కెట్కి. అప్పుడు మళ్ళీ స్నేహకు చెప్పిందంట, స్నేహ వర్షం పడేలాగుంది, అన్ని బట్టలు తీసుకొని వచ్చి మడత పెట్టే అని. దాని తర్వాత ఇంకా స్నేహ ఏం చేసిందంటే స్నేహ సంతోష్ పాతి పెట్టింది చూశాడంట. ఇంకా స్నేహ ఏమనుకుందంటే నేను సంతోష్కి ఇది చెప్పేసి అన్ని పనులు చేయించుకుంటా, సంతోష్తో బ్లాక్మెయిల్ చేస్తానని అనుకుందంట స్నేహ. ఇంకేం చేసింది స్నేహ, సంతోష్ని పిలిచి చేయమందంట. ఫస్ట్ సంతోష్ ఏమన్నా నేను చెయ్యా అని చెప్పిండంట. దాని తర్వాత ఏమైందంటే స్నేహ అందంట, నాకు తెలుసు నీ బర్డ్ కథ, నాకు తెలుసు నువ్వు బర్డ్ని ఇట్లా పాతి పెట్టేసి నేను అమ్మమ్మకి చెప్పాలా అని ఫుల్ ఇట్లా బెదిరించిందంట. అప్పుడు సంతోష్ ఏం చేశాడంటే ఇంకా ఫుల్ భయపడతారు కదా, ఇంకా సంతోష్ ఒక తప్పు చేశాడు, ఇంకా వేరే వాళ్ళకి తెలిసిందంటే చాలా భయపడతారు కదా. సో ఇంకా సంతోష్ ఏం చేశాడంటే చాలా భయపడి ఇంకా స్నేహ ఏం చెప్తే ఆ పనులు చేశాడంట. దాని నెక్స్ట్ డే కూడా ఏమైందంటే మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళిందంట. మళ్ళీ స్నేహకి ఏదో ఒక పని చెప్పిందంట, స్నేహ ఇల్లు ఉడువు, వంట చేయని. అయితే స్నేహ ఏమందంటే అమ్మమ్మ నేనేం ఏం చేయను కానీ సంతోష్ అన్నీ చేస్తాడు అని చెప్పిందంట. అయితే మళ్ళీ సేమ్ రిపీట్, స్నేహ వెళ్ళి సంతోష్ని బ్లాక్మెయిల్ చేయించి అన్ని పనులు చేయించాడంట. మళ్ళీ థర్డ్ డే కూడా వాళ్ళ అమ్మమ్మ ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ స్నేహకి ఏదో ఒక పని చెప్పిందంట. అయితే మళ్ళీ స్నేహ అందంట, నేను సంతోష్ చేస్తాడు అని చెప్పిందంట. సరే అని అమ్మమ్మ వెళ్ళిపోయిందంట. ఇంకా మళ్ళీ ఆ రోజు బ్లాక్మెయిల్ చేసి సంతోష్ చేశాడంట అన్ని పనులు. అప్పుడు సంతోష్ ఆ నైట్ అనుకున్నాడంట, నేను చేసిన తప్పుని నేను యాక్సెప్ట్ చేసుకుంటా అమ్మమ్మ దగ్గర, ఈ టార్చర్ని నేను భరించలేను, స్నేహ కావాలని నాకు అన్ని పనులు చెప్తా ఉంది, నేను ఇంకా చెయ్యను అని అనుకుందంట. అయితే దాని తర్వాత ఏమైందంటే సంతోష్ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో చెప్పాడంట, అమ్మమ్మ నేను ఇలా బాల్ కొట్టినప్పుడు ఆ బర్డ్ చనిపోయింది, నేనే పాతి పెట్టాను, నేను చాలా సారీ అని చెప్పాడంట. దాని తర్వాత ఏమైందంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ అందంట, నువ్వు అలా చేసావని నాకు తెలుసు, నువ్వు నీ తప్పుని యాక్సెప్ట్ చేస్తావని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అని అందంట. అయితే దాని తర్వాత అమ్మమ్మ ఏమందంటే, నువ్వు తప్పు చేసినప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేయి, భయపడకు, ఫస్ట్ యాక్సెప్ట్ చేయి, దాని తర్వాత తిడితే అది నేర్చుకోకని ఎప్పుడు దాచిపెట్టుకొని భయపడకు అని చెప్పిందంట అమ్మమ్మ. ఇంకా దాని తర్వాత సంతోష్ అనుకున్నాడంట, అవును నేను తప్పుని ముందే యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండు అని అనుకుందంట. సో ఏమైందంటే దాని తర్వాత సంతోష్ వెళ్ళాడంట, ఇంటికి వెళ్ళాడంట. మళ్ళీ నెక్స్ట్ డే అయిందంట, ఈవినింగ్ వాళ్ళ అమ్మమ్మ సేమ్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళిందంట, స్నేహ పనులు చెప్పిందంట. అయితే స్నేహ మళ్ళీ అందంట, నేను చేయను, సంతోష్ చేస్తాడని. అప్పుడు స్నేహ వెళ్ళి సంతోష్ని అడిగిందంట, సంతోష్ ఈ పని చేసి సంతోష్ అని గట్టిగా అరిచిందంట. ఇంకా ఆ రోజు 4th డే కొంచెం గట్టిగా అరిచిందంట స్నేహ, కొంచెం ఫుల్ కోపంలో గట్టిగా అందంట. అప్పుడు ఇంకా సంతోష్ ఏం చేశాడంటే, స్నేహ నేను పని నేను చెయ్యా అని చెప్పాడంట. అయితే స్నేహ అందంట, నేను అమ్మమ్మకి చెప్తా, నీ బర్డ్ కథ నేను అమ్మమ్మకి చెప్తా అందంట. అయితే ఇంకా సంతోష్ ఏమన్నాడంటే, నువ్వు చెప్పుకోవాల్సి ఉంటే వెళ్ళి అమ్మమ్మకి, నేను అమ్మమ్మ దగ్గర నా మిస్టేక్ని యాక్సెప్ట్ చేయించుకున్నా, అమ్మమ్మ నాకు చెప్పింది, ఎప్పుడు నేను ఏం మిస్టేక్ చేసినా వచ్చి అమ్మమ్మకి చెప్తే అమ్మమ్మ ఆన్సర్స్ చెప్తుందని, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ లేదని ఇంకా స్నేహకి చెప్పాడంట సంతోష్. సో దాని తర్వాత ఏమైందంటే
ఇంకా దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి కూర్చోపెట్టి చెప్పిందంట, మీరు ఏ తప్పులు చేసా దేవుడి దగ్గర యాక్సెప్ట్ చేయండి, మా దగ్గర కాకపోయినా దేవుడి దగ్గర యాక్సెప్ట్ చేయండి, హీల్ షో యూ ద వే అని చెప్పిందంట వాళ్ళ అమ్మమ్మ. సో దీంట్లో మనం ఏం మోరల్ నేర్చుకోవచ్చు అంటే, మనం ఏ తప్పులు చేసా, ఫర్ సపోజ్ బిస్కెట్ పడేసినా, లేకపోతే ఏమైనా గ్లాస్ ఇరగొట్టినా, లేకపోతే ఫ్రెండ్స్తో కొట్లాడినా, మన ఏ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా, టీవీ చూసినా, సినిమాలు చూసినా, ఏదొకటి ఏం చేసినా యాక్సెప్ట్ యువర్ గాడ్ విల్ టీచ్ యూ వాట్స్ గుడ్ అండ్ బ్యాడ్. సో గాడ్ ఆబ్వియస్లీ ఈజ్ a wonderful God, miraculous God, his everything kada, his world kada. So God will teach us this is good, this is bad అని. మీరు ఏ తప్పు చేసినా, ఇప్పుడు నేను కూడా చాలా తప్పులు చేస్తాను, ఐ షుడ్ యాక్సెప్ట్ యువర్ గాడ్. సో మీరు కూడా అలానే మీరు ఏ తప్పులు చేసినా go say God, then God will say you one thing, or else go say your parents, they'll teach you that's good or bad అని నేర్పిస్తారు. సో మనం ఏ తప్పులు చేసినా లెట్స్ గో సే our parents right now, so that we can learn what's good and bad. సో ఇప్పుడు నేను ఏం తప్పులు చేస్తాను, నేను ఫర్ సపోజ్ చిన్నప్పుడు పెన్సిల్స్ తీసుకున్నా, ఎరేజర్స్ తీసుకున్నా, ఫ్రెండ్స్ని కొట్టినా, ఐ యూస్ టు ఆస్క్ గాడ్ నేను ఈ తప్పు చేసా, ప్లీజ్ ఫర్గివ్ మీ అని. అప్పుడు మనం ప్రేయర్ చేసి, గాడ్ ప్లీజ్ గాడ్ ఐమ్ వెరీ సారీ గాడ్, మీరు ఫర్గివ్ చేస్తారని నమ్ముచున్నా అని చెప్పండి. గాడ్ విల్ ఫర్ షూర్ ఫర్గివ్ యూ ఆల్ అండ్ గివ్ యూ బ్లెస్సింగ్స్. సో మీ ఫ్రెండ్స్ నార్మల్గా నేను కూడా చిన్నప్పుడు బ్లాక్మెయిల్ చేసేదాన్ని. మా అక్క వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు ఇంకా నాకు ఛాన్స్ దొరికిందని ఫుల్ బ్లాక్మెయిల్ చేసేదాన్ని అంట. బట్ లేటర్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇస్ ఇట్స్ రాంగ్. వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు ఐ నీడ్ టు గో టీచ్ దెమ్. వాళ్ళు మా అక్క వాళ్ళైనా చెల్ల వాళ్ళైనా ఐ షుడ్ గో టెల్ దెమ్ ఇట్స్ రాంగ్. గో సే మమ్మీ, ask her whether I have done ask her whether it's done like this, నేను ఇప్పుడు ఏం చేయాలి మా, ఆ సిచ్యువేషన్లో ఎలా చేయాలి అని చెప్పు, మమ్మీకి వెళ్ళి చెప్పు అని నేను చెప్పాలి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. మనం ఎప్పుడు వేరే వాళ్ళని ఒక థింగ్ని పట్టుకొని బ్లాక్మెయిల్ చేయొద్దు, బికాస్ గాడ్ ఇస్ సీయింగ్ ఎవ్రీథింగ్, హీస్ గోనా పనిష్ us వెరీ బ్యాడ్లీ, రైట్? సో మనం ఎవరు ఏ తప్పులు చేసినా వీ షుడ్ గో సే దెమ్. వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. గో సే మమ్మీ, గో ఆస్క్ మమ్మీ వాట్ షుడ్ ఐ డూ నౌ, అలా చెప్పమని మీ సిస్టర్స్కి అయినా మీ బ్రదర్స్కి అయినా అలా చెప్పమని చెప్పాలి. అంతేగాని బ్లాక్మెయిల్ అయితే అస్సలు చేయొద్దు, బికాస్ గాడ్ ఇస్ సీయింగ్ us, హెల్ పనిషెస్ కదా. సో ఎస్, అలానే మళ్ళీ నార్మల్గా మన ఫ్రెండ్స్కి అయినా ఇంకా హోంవర్క్ డైరీలోకి ఒకసారి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే పేపర్స్ నింపేసేసి అలా పెడతాం కదా. కానీ గో సే యువర్ ఫ్రెండ్స్ ఇట్స్ రాంగ్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వెళ్ళి మమ్మీకి చూపిద్దాం. మమ్మీ ఇఫ్ షీ స్కోల్స్, లెట్స్ టేక్ దట్ స్కోల్డింగ్స్, బికాస్ మనం తప్పు చేసాం, లెట్స్ టేక్ దట్. దాని తర్వాత లేటర్ మమ్మీని అడుగు, మమ్మీ ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ కరెక్ట్ అని అడిగితే మమ్మీ నీకు చెప్తుంది అది ఏ సిచ్యువేషన్లో అలా ఉందని. సో దట్ we will learn things, right? So that even we can say others, right? So yes, that's what we have to do, and just pray for God so that God will forgive us. For right now, everyone pray for God. God, please మమ్మల్ని క్షమించండి, మేము చేసిన ప్రతి తప్పులకి forgive us God. Please God, మేము ఫర్దర్గా కూడా మేము ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మేము మంచి వేలో వెళ్ళేలాగా సాయం చేయండి దేవా, మా గుడ్ వే బ్యాడ్ వే ఏదో నేర్పియండి అని ప్రేయర్ చేయండి. గాడ్ విల్ ఫర్ షూర్ లిసన్ యువర్ ప్రేయర్స్ అండ్ హీ విల్ సే యూ అండ్ యూ విల్ గెట్ మోర్ బ్లెస్సింగ్స్ కదా. సో ఎస్, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో ఎస్, ఇంకా మీరు ఏమైనా ఇప్పుడు తప్పులు చేస్తుంటే గో ప్రే టు గాడ్. God will teach you what's good and bad. సో ఈరోజు స్టోరీ మీ అందరికి మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఎస్, ఇప్పుడు ఓకే పిల్లలు, ఏంటి అక్క సింగింగ్ అయిపోయింది, స్టోరీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏం టైం అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఏంటి, యాక్టివిటీ టైం. యాక్టివిటీ అంటే చలో అక్క బాల్ తెస్తా బ్యాట్ తెస్తా ఆడుకుందాం కాదు పిల్లలు. యాక్టివిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అందరము అనుకుంటాము, అరే ఒకవేళ మన ఫ్రెండ్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రేయర్ చేయాలి అనుకుంటాము, కానీ ఏంటి మనకి షై ఫీల్ అవుతాము, అరే మనకు ఎలా ప్రేయర్ చేయాలో కూడా తెలియదు అనమాట. సో మనకి అక్క ఎలా ప్రేయర్ చేయాలక్క మాకు ఎవ్వరికి తెలియదు అని చాలామంది అడిగిండ్రు. మన చర్చ్లోనే మన సండే స్కూల్ పిల్లలు కూడా చాలామంది అడిగిండ్రు. సో ఇప్పుడు ఏం నేర్చుకుందాం మనము, హౌ టు ప్రే అని నేర్చుకుందాము. సో ఎంతమందికి హ్యాండ్ ఉంది పిల్లలు? మీ హ్యాండ్ చూపియండి.
ఓకే, ఇదేంటి థంబ్, ఇదేంటి పాయింటర్, ఇది ఇండెక్స్, ఇది రింగ్, ఇది లిటిల్ ఫింగర్. ఓకే, ఇక్కడ మనకి హ్యాండ్కి 5 ఫింగర్స్ ఉంటాయి. మీ అందరికి ఉన్నాయా? అందరు ఇక్కడ దగ్గర పెట్టి చూపియండి. మీరు లైవ్ చూస్తున్నారు కదా. అక్క ఐ హ్యావ్ 5 ఫింగర్స్ అని చూపియండి నాకు. వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి 5 ఫింగర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలు మీకు 5, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీరు ఈ ఫింగర్ క్లోజ్ చేయండి. ఈ ఫింగర్ క్లోజ్ చేసి ఏమైనా పట్టుకొని ట్రై చేయండి, ఏమైనా పట్టుకోనికి. ఈ ఫింగర్ ఈ ఫింగర్ క్లోజ్ చేసి ఎగ్జాంపుల్ మనం ఫోన్ పట్టుకుందాం. ఈ ఫింగర్ క్లోజ్ చేసి పట్టుకోగలుగుతున్నామా? జారిపోతుంది. ఈ 2 ఫింగర్స్ క్లోజ్ చేసి పట్టుకోగలమా? జారిపోతుంది. సరే, ఈ టూ ఫింగర్స్ క్లోజ్ చేసి పట్టుకుందామా? జారిపోతుంది. అదే 5 ఫింగర్స్తో పట్టుకుంటే మంచిగా ఉంది, స్టేబుల్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాం కదా. సో ఈ హ్యాండ్కి మన 5 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ప్రేయర్ చేద్దాం 5 ఫింగర్స్తో. సో 5 ఫింగర్స్ 5 టాపిక్స్కి ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఏంటి? థమ్ ఫింగర్. షో ఏ థమ్ ఫింగర్ పిల్లలు. వెరీ గుడ్. సో థమ్ ఫింగర్ ఎందుకంటే మన ఫ్యామిలీకి క్లోజ్ మెంబర్స్ అంటే ఎవరు? మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మన నేబర్స్, ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళందరూ. క్లోజ్ అంటే మనకి ఇంకా తెలిసిన వాళ్ళందరూ కదా. సో మన ఫ్యామిలీ చెప్పండి. ఫ్యామిలీ, రిలేటివ్స్, నేబర్స్, చర్చ్ మెంబర్స్, పాస్టర్స్, ఇంకెవరు? ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరూ ఈ థమ్ ఫింగర్కి వచ్చేస్తారనమాట. సో ఇది ఎవరి కోసం ప్రేయర్ చేయాలి? థమ్ ఫింగర్ మనకు తెలిసిన వాళ్ళు. సో అందరు ఐస్ క్లోజ్ చేయండి ఫాస్ట్గా. ఓకే, ఇప్పుడు చెప్పండి. జీసస్ ఈ థమ్ ఫింగర్ నా క్లోజెస్ట్ వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నేబర్స్, చర్చ్, రిలేటివ్స్ అందరినీ, వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. ఆమేన్ అని థమ్ ఫింగర్. నెక్స్ట్ ఏంటి? పాయింట్ ఫింగర్. పాయింట్ ఫింగర్ దేనికి పిల్లలు? పాయింట్ ఫింగర్ దేనికి? ఇలా పెట్టి యూ షుడ్ డూ దాట్, యూ షుడ్ డూ దిస్ అని టీచర్స్ బెదిరిస్తారు, గుర్తుందా? ఏమైనా చేయకపోతే ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా చేయాలని చెప్పి పాయింట్ చేసి మీ మిస్టేక్స్ కానీ ఏమైనా నేర్చుకోవాలన్నా ఈ పాయింట్ ఫింగర్ని యూజ్ చేస్తారు కదా. సో దిస్ ఈజ్ ఫర్ లీడర్స్. ఈ లీడర్స్ అంటే ఎవరు? పాస్టర్స్, పేరెంట్స్, డాక్టర్స్, టీచర్స్. ఇంకెవరు పిల్లలు చెప్పండి? మీకు మీ లీడర్ ఎవరు? ఈ కరోనా టైంలో మాత్రం లీడర్ ఎవరు? జీసస్. ఇంకా డాక్టర్స్ కూడా కదా, మిలిటరీ, పోలీస్, వీళ్ళందరూ లీడర్స్. అంటే లీడర్స్ అంటే ఎవరు? మనల్ని కాపాడే వాళ్ళు, మనల్ని కేర్ చేసే వాళ్ళు లీడర్స్ అని అర్థం. మనకు ఎవరైనా మనం చేస్తేనే కదా హీరో అంటాము. ఎవరైనా ఏం చేయకుండా ఉట్టి ఉంటే నువ్వు హీరోవా, నువ్వు జీరోవి అంటాం కదా. సో హీరోస్ ఎవరు? లీడర్స్. అలా అని చెప్పి అందరిని జీరో అనొద్దు, వాళ్ళకందరికీ టాలెంట్స్ ఉంటాయి. సో ఇదంతా లీడర్స్ కోసం. సో లీడర్స్ కోసము ఈ పాయింట్ ఫింగర్తో ప్రేయర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇదేంటిది? ఓకే, ఇది ఈ ఫింగర్ దేనికి? గవర్నమెంట్కి. ఈ ఇండెక్స్ ఫింగర్ పిల్లలు. ఈ ఇండెక్స్ ఫింగర్ ఎవరికి? గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ అంటే ఎవరు? మనకి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టేటోళ్ళు, మన రోడ్స్ వేసేవాళ్ళు, ఇంకా మన హౌజెస్, ల్యాండ్స్, ఇవన్నీ ఎవరి సొంతం? గవర్నమెంట్. మనకేమన్నా ఇప్పుడు మనము ఈ లాక్డౌన్లో ఇంటి బయటికి వెళ్ళాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి తినాలన్నా అది ఎక్స్పైర్డ్ కాదు, అవన్నీ గవర్నమెంట్ చూసుకుంటాయి అనమాట. సో ఇది గవర్నమెంట్ కోసం ప్రేయర్ చేయాలి. వాళ్ళందరూ హెల్తీగా, స్ట్రాంగ్గా, మంచి నాలెడ్జ్ ఉంటేనే మనము కూడా మంచిగా ఉంటాం అనమాట. సో గవర్నమెంట్ కోసం ప్రేయర్ చేయాలి, ఇండెక్స్ ఫింగర్. నెక్స్ట్ ఏంటి పిల్లలు? రింగ్ ఫింగర్. రింగ్ ఫింగర్ ఎవరికి? ఎవరైతే హెల్త్ బాగాలేదో, ఎవరైతే వీక్ ఉన్నారో, ఎవరైతే ట్రబుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, మెయిన్గా పూర్ పీపుల్కి. అవునా? సో వాళ్ళందరి కోసం ఈ రింగ్ ఫింగర్. ఓకేనా? సో వీళ్ళందరి కోసము రింగ్ ఫింగర్ ప్రేయర్ చేయాలి. అండ్ లాస్ట్ ఫింగర్ ఎవరికి? లాస్ట్ ఫింగర్ ఎవరికి? ఎవరు ఇంకా లాస్ట్ ఫింగర్? గోడల్కా, లేకపోతే టేబుల్కా, మీ ఫోన్కా, మీరు ఇప్పుడు ఫోన్ చూస్తున్నాం వాటికా, మీరు ఆడుకుంటున్న క్రికెట్ బాల్కా. లాస్ట్ ఫింగర్ ఎవరికి? మన కోసం. ద సూపర్ ఉమెన్, సూపర్ మెన్ ఎవరు? మనమే. మనం గ్రేట్ కదా. సో లాస్ట్ ఫింగర్ మన కోసం. అంటే మనకి ఏమైనా కష్టాలు ఉన్నా, మనకి ఏమైనా కావాలన్నా, మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ జీవిస్తూ షేర్ చేసుకోవాలి కదా. సో లాస్ట్ ఫింగర్ మన కోసం. సో అందరు ఇలా ముందు పెట్టండి మీ 5 ఫింగర్స్. ఈ ఫింగర్ చెప్పండి.
క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఫింగర్ లీడర్స్. ఈ ఫింగర్ గవర్నమెంట్. ఈ ఫింగర్ పూర్ పీపుల్, కష్టాల్లో ఉన్న వాళ్ళకి. అండ్ లాస్ట్ ఫింగర్ మై సెల్ఫ్. సో ఇవి అన్నిటి కోసం ప్రేయర్ చేశారనుకో మీరందరూ, ఈ 5 ఫింగర్స్ కోసం మనం ప్రేయర్ చేసామనుకో, ఇందాక ఫోన్ ఏంటి, ఇప్పుడు ఈ మనం జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్కి ప్రేయర్ చేస్తుంటుందా? ఉండదు. ఒకరి కోసం ప్రేయర్ చేస్తుంటుందా? ఈ అన్నిటితోటి మనం ప్రేయర్ చేసామనుకో మన ఎర్త్ ఏంటి, స్టేబుల్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంటుంది. అవునా పిల్లలు? సో ఇవన్నిటి కోసం మనం ప్రేయర్ చేస్తేనే మనము స్ట్రాంగ్ ఉంటాము, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు. సో ఇవన్నిటి కోసం ప్రేయర్ చేస్తే ఇవన్నిటి కోసం ఎవరు హెల్ప్ చేస్తారు? జీసస్ హెల్ప్ చేస్తాడు. సో ఈ రోజు నుంచి మనం వీటన్నిటి కోసం ప్రేయర్ చేయాలి. ఓకేనా పిల్లలు? ఓకే, మరి ఇప్పుడు మీరు అందరూ ఓత్ తీసుకోవాలి, నేను వీటన్నిటి కోసం ఈ రోజు నుంచి ప్రేయర్ చేస్తా అని. ఓకేనా? సో ఈ రోజు నుంచి మనం ఈ 5 ఫింగర్స్ కోసం ప్రేయర్ చేయాలి. సో కిడ్స్, ఇప్పుడు మెమరీ వర్స్ టైం కదా. మంచి స్టోరీ విన్నారు కదా, మంచి సాంగ్స్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మెమరీ వర్స్, మంచి ఒక కొత్త మెమరీ వర్స్ నేర్చుకున్నాం కిడ్స్. సో నాతో పాటు నా నెక్స్ట్ చెప్పాలి మీరు. ఓకేనా? సో సామ్స్ 33:4 చెప్పండి. సామ్స్ 33:4. For the word of God is right and true. మళ్ళీ ఇంకోసారి చెప్దామా పిల్లలు? For the word of Lord is రైట్ అండ్ ట్రూ. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, లాస్ట్ టైం నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీక్ ఈ వీడియో, ఈ మెమరీ వర్స్ నేర్చుకున్న వీడియో తీసి పెట్టండి. ఓకేనా? అండ్ ఒకవేళ వీడియో పెట్టకపోయినా నేర్చుకోండి పిల్లలు. ఓకేనా? మంచిగా చాలా వర్సెస్ నేర్చుకోవాలి కదా. సో మన క్రిస్మస్ టైంలో పాస్టర్ గారు గిఫ్ట్ ఇస్తారు కదా. సో ఎన్ని ఎక్కువ మెమరీ వర్సెస్ చెప్తే అన్ని గిఫ్ట్స్ కదా. సో మంచిగా నేర్చుకోండి. ఓకేనా? సో లాస్ట్ టైం చెప్తున్నాను పిల్లలు. Psalms 33:4. For the word of Lord is right and true. ఓకేనా? Psalms 33:4. ఈ మెమరీ వర్స్ మంచిగా నేర్చుకోండి పిల్లలు. ఓకేనా? ఓకే, బాయ్ పిల్లలు. Psalms 23:1. The Lord is my shepherd. Psalms 23:1. ఓకే కిడ్స్, సో మీరు ఈ 1 hour అంతా మంచిగా లైవ్ చూసారనుకుంటా. అండ్ మీరు ఈ లైవ్లో ఏం నేర్చుకున్నారు పిల్లలు? ఈరోజు స్టోరీలో ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఏంటి, మనం సంతోష్ లాగా మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలా అంటే మీ అందరు గుర్తుందో, ఒకసారి పాస్టర్ చెప్పిండు, మనము ఎవరన్నా వస్తువులు తీసుకుంటే అవి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. అలానే మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా పెన్సిల్ తీసుకున్నారనుకో, ఇంకా మీ దగ్గర ఉందనుకో, వాళ్ళకి వెళ్ళి ఇచ్చి సారీ నేను నీ పెన్సిల్ తీసుకున్నా, సారీ అని చెప్పేసి మీ మిస్టేక్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అలా మీరు అబద్ధం ఆడినా కానీ లేకపోతే ఏమన్నా కానీ మీరు మీ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ ఆ మిస్టేక్ ఏంటో మీ పేరెంట్స్కి చెప్పాలి. సో మీ పేరెంట్స్ చెప్తారు, నో బెటా ఇది తప్పు అని చెప్పేసి మనకి ఏంటి కరెక్ట్ అనేసి చెప్తారనమాట. లేకపోతే మనం ప్రేయర్ చేసేటప్పుడన్నా మనం మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీకు తెలుసా పిల్లలు, మనం చర్చ్లో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కమ్యూనియన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ప్రేయర్ చేస్తారు? వాళ్ళు ఆ వీక్ అంతా మనం మిస్టేక్ చేశారనుకో దానికోసం ఫర్గివ్నెస్ అడుగుతారనమాట. సో అలానే మీరు కూడా జీసస్కి, ఇప్పుడు మీరు ఎవరితో అక్క నాకు ఇలా ఈ మిస్టేక్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదక్క అలా అని ఏమన్నా ఉంటే మీరు ఏం చేయాలి? ఆ మిస్టేక్స్ అన్నీ జీసస్కి షేర్ చేసుకోవాలి. అప్పుడు జీసస్ మీకు ఏ విధంగా అన్నా మీకు హెల్ప్ చేస్తాడనమాట. ఓకేనా? మనం పిల్లలం కాబట్టి మిస్టేక్స్ చేస్తాము. కీర్తక మిస్టేక్స్ చేస్తామనిగా సర్లే నేను చేసేస్తా అని కాదు. మిస్టేక్స్ చేస్తున్నామంటే దాంట్లో నుంచి నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? సో ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం కదా, సాంగ్స్లో నుంచి, మెమరీ వర్స్లో నుంచి, స్టోరీ నుంచి. సో మీరు ఏవైతే మోరల్స్ నేర్చుకున్నారో అవి మీరు అందరూ పాటియాలి. ఓకేనా పిల్లలు? అండ్ మీరు ఏం చేయాలన్నాను, మీరు ఏం చేస్తున్నారు, ఈరోజు నేను ఏం చేశాను అని చెప్పేసి నోట్ చేసుకోవాలని చెప్పాను కదా. నాకు తెలిసి సండే స్కూల్లో ఎవరో పిల్లలు చేస్తున్నారు. నేను లాస్ట్కి నెక్స్ట్ సండే వాళ్ళ నేమ్స్ రివీల్ చేస్తా. ఓకేనా? మీరు అప్పుడు అమ్మో కీర్తక నేమ్స్ రివీల్ చేస్తా అంట, నేను కూడా ఉండాలి ఆ లిస్ట్లో అని చెప్పేసి మీరు కూడా చేయాలి. ఓకేనా పిల్లలు? ఓకే. అండ్ మీ వీడియోస్ మాత్రం పంపడం మర్చిపోకండి. ఓకేనా పిల్లలు? ఓకే. ఈరోజు మెలిసా చూసారా ఎంత మంచిగా మెమరీ వర్స్ చెప్పింది? సో అలా మీరందరూ కూడా మెమరీ వర్స్ చెప్పాలి. ఓకేనా? సో మీ వీడియోస్ అనేవి నాకన్నా లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో అన్నా పంపితే మీరు కూడా లైవ్లోకి వచ్చేస్తారనమాట. ఓకే, మరి ఈరోజు మనం ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఓకే పిల్లలందరూ క్లోజ్ యువర్ ఐస్. వెరీ గుడ్. స్తోత్రం స్తోత్రం నైనా తండ్రి దేవేసాయి, టైం ఇచ్చినందుకే మీకు నేను వందనాలు తండ్రి వేసా. తండ్రి దేవేసాయి వందనాలు తండ్రి, లైఫ్ మంచిగా జరిగినందుకు మీకు నేను వందనాలు తండ్రి వేసా. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా తండ్రి వేసా, మీరు జాగ్రత్తగా చూసుకున్నందుకే మీకు నేను వందనాలు తండ్రి వేసా. తండ్రి వేసే పిల్లలు ఎన్నో నేర్చుకున్నారు తండ్రి వేసా. వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు యాక్సెప్ట్
చేసే విధానం నేర్చుకున్నారు తండ్రి యేసా. అలాగే తండ్రి యేసా ఇప్పటి వరకు పిల్లలు ఏదైతే మిస్టేక్స్ చేశారో తండ్రి యేసా బట్ అన్నిటిని ఫర్గివ్ చేయండి తండ్రి యేసా. తండ్రి యేసా వాళ్ళు నేర్చుకున్నారు తండ్రి యేసా, వాళ్ళ మిస్టేక్స్ని తండ్రి యేసా ఒప్పుకొని తండ్రి యేసా వాటికి రిపెంట్ అవి తండ్రి యేసా తండ్రి నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి యేసా. ప్రతి పిల్లల్ని సాయం దయచేయండి తండ్రి యేసా. అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో తండ్రి యేసా ప్రతి పిల్లలకి సాయం దయచేయండి తండ్రి. ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా సాయం దయచేయండి. అలాగే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి వైరల్ ఫీవర్, మలేరియా, ఎలాంటి డెంగ్యూ ఫీవర్, ఎలాంటి ఫీవర్స్ రాకుండా సాయం దయచేయండి తండ్రి యేసా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడని తండ్రి యేసా. అలాగే నెక్స్ట్ సండే తండ్రి యేసా సండే స్కూల్ వరకు మమ్మల్ని కాచి కాపాడని తండ్రి యేసా. నామములో అడిగి పెట్టున్నాం తండ్రి. బాయ్ కిడ్స్.